వారికి విదేశాలలో మంచి ఉద్యోగ అవకాశాలున్నాయి. పాలేరు నర్సింగ్ కాలేజ్లో జపానీస్, జర్మనీ భాషను నేర్పించే విధంగా ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తాం. పాలేరులో నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను వెళ్ళినప్పుడు ఆ దేశంలో అక్కడుండే ప్రభుత్వాలను కలిసినప్పుడు నర్సింగ్ చదువుకున్న వాళ్ళను మా దేశానికి పంపించండి, వేలల్లో కాదు లక్షలాది మందిని పంపించినా కూడా దాదాపుగా ఒక జపాన్ లోనే మోర్ దాన్ 1 lakh నర్సింగ్ స్టూడెంట్స్ డిమాండ్ ఉన్నది. జర్మన్ లో కూడా ఈక్వల్లీ అక్కడ మీకు ఉద్యోగ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మంచి జీతాలు, మంచి ఒక ఇంజనీరింగ్ చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా ఒక నర్స్ కి ఎక్కువ జీతభత్యాలు ఇచ్చే పరిస్థితులు ఈ రోజు జపాన్, జర్మనీలో ఉన్నాయి. మనం ఆ దేశాలతో భాష నేర్పించడానికి కూడా ఒప్పందాలు చేసుకున్నాము. భవిష్యత్తులో మీ నర్సింగ్ కాలేజీలో కూడా జపనీస్ లాంగ్వేజ్, జర్మనీ లాంగ్వేజ్ నేర్పించడానికి ఇక్కడికి అవసరమైన టీచర్లను ఇక్కడికి పంపిస్తాం. మీ మంత్రి గారికి మళ్ళీ తర్వాత నేను వాళ్ళకి కనెక్ట్ చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జపాన్ ప్రభుత్వంతో, జర్మనీ ప్రభుత్వంతో మనం ఒప్పందాలు చేసుకున్నాం.